హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు ఏంటంటే వెర్రి బాగుల రవి, అంటే అమాయకుడు అన్నట్టు. వింటున్నారా పిల్లలు? నువ్వు వింటున్నావు మేడం? ఓకే. అనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒక కొడుకున్నాడు. అతని పేరు రవి. ఒట్టి అమాయకుడు పాపం. వాళ్లకు 2 మేకలు ఉండేవి. ఒక రోజున రవి వాళ్ళ నాన్న, ఒరే రవి, ఇవాళ మేకలను మేపడానికి వాటిని అడవికి నువ్వు తోలుకెళ్ళు అని చెప్పాడు. సరే అన్న రవి సర్ది కట్టుకొని కొన్ని ఉలవలను బుట్టలో మూట కట్టుకొని మేకలను అడవికి తోలుకుపోయాడు. మేకలు తమ మానాన తాము గడ్డి మేస్తుంటే బాగా పెరిగిన ఒక తుమ్మ చెట్టు కింద కూర్చొని రవి తనతో పాటు తెచ్చుకున్న ఉలవలను పటపటమని నమలడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి అతని 2 మేకలు నేలరారిన ఎండు తుమ్మకాయలను కరకర నములుతున్నాయి. ఆ శబ్దం విన్న రవి మేకలు 2 తన్ను వెక్కిరిస్తున్నాయనుకొని వాటిని అవతలికి తోలాడు. ఏమీ తెలియని మేకలు మళ్ళీ వచ్చాయి. అక్కడ పడి ఉన్న తుమ్మకాయలను కొరుకుతున్నాయి. మళ్ళీ ఈసారి రవికి పట్టరాని కోపం వచ్చింది. తనతో తెచ్చుకున్న కొడవలితో మేకలు 2ంటిని నరికేశాడు. అయ్యో పాపం. ఇక వాటిని అలానే ఇంటికి తీసుకెళ్లాడు. రవి తండ్రి చాలా బాధపడ్డాడు, కానీ ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఆ మరునాడు రవి నట్టింట్లో మంచం వాల్చుకొని పడుకున్నాడు. పైన వాసాల మధ్యలో ఒక ఎలుక అటు ఇటు తిరుగుతూ కనిపించింది. ఎంత తరిమినా ఎలుక పోవడం లేదు. చూసి చూసి రవికి విసుగు అనిపించింది. ఎలుకను చంపడం కోసం ఇంటికి నిప్పంటించాడు. ఓయమ్మని. ఇల్లు మొత్తం కాలిపోగా పడిపోతున్న వాసాలు కిర్కిర్మని శబ్దం చేస్తుంటే రవి మాత్రం ఎలుకను చంపానన్న ఆనందంతో గంతులు వేయసాగాడు. ఇంటికొచ్చి జరిగిన దాన్ని చూసిన రవి తండ్రి రవిని 4 వాదించాడు. కొత్త కొట్టం వేయడానికి వాసాలు కొట్టుకొని రమ్మని అడవికి పంపాడు. అడవికి వెళ్ళి తీరికగా 3 పొడవుండే కట్టెలు కొట్టుకొచ్చాడు రవి. కొడుకు వెర్రిబాగురతనానికి బాధపడ్డ అతని తండ్రి, నేను అడవికి వెళ్ళి వాసాలు కొడతాను, నువ్వు అన్నం తీసుకొని బండి కట్టుకురా అని చెప్పి వెళ్ళాడు. సరేనన్న రవి సద్దిగంపను బండిలో పెట్టుకొని అడవి వైపుకు బండిని తోలాడు. బండి అడవిలో ప్రవేశించింది. ఎక్కడా శబ్దాలు లేవు. దూరంగా పక్షులు కిలకలమంటుంటే రవి నడుపుతున్న బండి చక్రాలు కిర్రు కిర్రు అంటున్నాయి. అవి వింటున్న రవి మెదడులో ఓ ఆలోచన మొదలైంది. అయ్యో, బండి చక్రాలకు ఆకలైతున్నట్లుంది అని చూసి చూసి వాడు సద్ది గంపలోని ముద్దలను కాస్త బండి చక్రాల కింద వేశాడు. అయినా అవి కిర్రుమంటుంటే వాడికి అనిపించింది చక్రాలకు నీళ్లు దప్పికవుతుందేమో అని. ఆ ఆలోచన రాగానే వాడు ఎద్దులను విడిచి బండిని బావిలోకి దోస్తూ, త్వరగా నీళ్లు తాగి వచ్చాయి అని చెప్పేశాడు. బావిలో పడ్డ బండి ఎంతకీ బయటకు రాలేదు పాపం. బండికి ఇంకా దాహం తీరినట్లు లేదు పాపం అనుకున్నాడు రవి. ఎద్దులను అక్కడే వదిలి వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. జరిగిన దాన్ని తెలుసుకున్న వాళ్ళ నాన్న, ఇక నువ్వు ఇంట్లోకి రావద్దు అని వాడిని తరిమేశాడు. భయపడ్డ రవి ఆనాటి రాత్రికి ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు. ఊరి చివరన గుళ్ళో పడుకుందామని పోయేసరికి అక్కడ ఒక దొంగ అమ్మవారికి మొక్కుతూ కనిపించాడు. అమ్మా, ఇవాళ మంచి సొమ్ముండే ఇంటికి వెళ్ళేటట్టు చూడు తల్లి అని. నేను వస్తాను అన్నాడు రవి. సరే అన్నాడు దొంగ. ఇక ఇద్దరూ కలిసి ఆ చీకటి పూట ఒక ఇంటికి వెళ్ళారు. అది ఆ ఊరి జమీందారు గారి ఇల్లు. ఇక్కడ మనం ఏం చెయ్యాలని అని అడిగాడు దొంగను రవి. ఏదైనా పెద్దదాన్ని పట్టుకుపోదాం అన్నాడు దొంగ. వెంటనే రవి దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద బండరాయిని ఎత్తుకుపోదామని. అయితే పాపం ఆ బరువును మోయలేక వాడి దాన్ని మధ్యలోనే కింద పడేశాడు. దబ్బుమంటూ రాయి కింద పడగానే మేలుకున్న పనివాళ్ళు దొంగను పట్టుకున్నారు. అందుకు కారణమైన రవిని అభినందించారు జమీందారు గారు. మరి ఆయన అభినందనల ప్రభావమో లేక ఆయన తనను పనిలో పెట్టుకున్నారన్న సంతోషం రవికి కలగడం వలనో ఏమో, క్రమంగా రవి వెర్రిబాగులతనం పోయి అందరిలాగే సంతోషంగా జీవించాడు. అయిపోయింది కథ.